హాయ్ ఫ్రెండ్స్, హలో. ఈరోజు గోంగూర చికెన్ చేద్దాము. గోంగూర ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ గోంగూర కూడా కడిగి పెట్టుకున్నాను. కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ గోంగూర. మూత పెట్టేసుకుందాం, తొందరగా మగ్గుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంత అయితే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇదే ప్యాన్లో ఆయిల్ వేసి ఆనియన్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకు, చికెన్కి కాబట్టి పప్పులు అవసరం లేదు ఫ్రెండ్స్. ఆనియన్, ఇది బాగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం ముందుగా గోంగూర వేయించాం కాబట్టి అడుగు పట్టేస్తుంది. కలుపుకోవాలి. ఆనియన్ ఇంకా వేగలేదు. చూడండి, మిక్సీ జార్లో గోంగూర వేసుకున్నాం కదా, వెల్లుల్లిపాయలు, కాజు, సాల్టు, కారము, జీలకర్ర. చూడండి, వెల్లుల్లిపాయలు వేసుకున్నాం కదా, అల్లం ఎక్కువ పట్టదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. పసుపు, కొంచెం పచ్చివాసన పోయినాక చికెన్ వేసుకోవాలండి. చికెన్ వేసుకోవాలి. నేను 1/2 కేజీ చికెన్ వండుతున్నానండి. చూడండి, మిక్సీ జార్లో ఇవన్నీ వేసి పెట్టుకున్నాం కదా, ఇది ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. చూడండి, ఇలా అయ్యింది. దీంట్లో మనం ఒక చిన్న టమాటా వేసుకుందాం. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. చూడండి, గోరెంటాకు మాదిరిగా మెదిగిపోయింది. ఇది లాస్ట్లో వేసుకుందామండి పేస్టు, ఎందుకంటే ముందే పులుపు తగిలితే ఏదైనా ఉడకదు. చికెనే కాదండి, ఏదైనా తొందరగా ఉడకదు అన్నమాట. మనకు తొందరగా అవ్వాలనుకుంటే లాస్ట్లో వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఉడికిపోయింది చికెన్. అయితే ఏమీ వేయకముందే స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అది వేసుకుందాం, గోంగూర గ్రేవీ. చూడండి ఫ్రెండ్స్, వెజ్ పులావ్ వండుకున్నప్పుడు గోంగూర చికెన్ వండుకుంటే అసలు వేరే లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎంత టేస్టీగా ఉంటుందంటే అసలు మీరు మర్చిపోలేరు, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ధనియాల పొడి,
చికెన్ మసాలా కొంచెమే ఉంది ఫ్రెండ్స్, అందుకనే డబ్బాతో వేస్తున్నా. సిమ్లోనే ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. హైలో పెడితే మళ్ళీ అడుగంటుతుంది. మార్కెట్కి వెళ్ళేసి వచ్చానన్నమాట. బఠానీ ఫ్రెండ్స్ చాలా ఫ్రెష్గా ఉంది. మా దగ్గర 40 రూపాయల కిలో. మీ దగ్గర ఎంతనో కామెంట్ బాక్స్లో పెట్టండి. పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి ఫ్రెండ్స్, స్నాక్స్ ఫ్రెండ్స్ మర్చిపోయాను. స్నాక్స్కి చూడండి, స్వీట్ కార్న్ కూడా కాల్చాలి. వాళ్ళు వచ్చిన తర్వాత వేడివేడిగా ఉంటే టేస్ట్గా ఉంటుంది కదా. సీజన్ అయిపోవచ్చింది కదా ఫ్రెండ్స్, అందుకనే స్టాక్ తెచ్చి పెట్టుకున్నాను అన్నమాట. ఇదిగో 2-3 కిలోలు తెచ్చాను అన్నమాట. చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది చికెను. లాస్ట్లో కొత్తిమీర. చూడండి ఫ్రెండ్స్, నేను గ్రేవీ కావాలని ఇలా పెట్టుకున్నాను. మీకు ఇంకా గట్టిగా కావాలనుకుంటే గ్రేవీ లేకుండా ఇంకా కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవచ్చు. చూడండి, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇంకా ఇది అయిపోయింది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.